హాయ్ వ్యూవర్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. ముందుగా అందరికీ విషింగ్ యూ ఆ హ్యాపీ వినాయక చవితి. ఈ వినాయక చవితి అనేది నాకు చాలా ఇష్టం అండి. పండగల్లో అన్నిటి దానికన్నా వినాయక చవితి పండుగ అయితే నేను చాలా బాగా ఎంజాయ్ చేస్తాను. చిన్నప్పటి నుంచి కూడా, ఇప్పుడే కాదు, చిన్నప్పుడైతే ఎర్లీ మార్నింగ్ మా అమ్మమ్మ నన్ను లేపేసి కుంకుడికి ఎంత తలంటు పెట్టేసి ట్రెడిషనల్గా రెడీ చేయించిన తర్వాత వినాయకుడిని, ఇట్లా మట్టి వినాయకుడిని తీసుకొని దానికి డిజైన్ చేసేది అమ్మమ్మ. సో నాకు కూడా అదే ఇష్టం. ఇప్పుడు కూడా నేను చేసేది అదే. సో సిటీ లైఫ్లోకి వచ్చిన తర్వాత కుంకుడుకాయలు ఎక్కడ ఉంటాయండి. సో ఎవ్రీ వన్ విల్ స్టిక్ టు దట్ పర్టికులర్ టైమింగ్స్ ఇన్ ద సిటీ రూల్స్ లైఫ్. సో ఇప్పుడు నేనేం చేశానంటే, నేను వస్తున్నప్పుడు ఒక వినాయకుడు తెచ్చుకున్నాను. జనరల్లీ మా అపార్ట్మెంట్లో ప్రతి సంవత్సరం ఇలా ఇస్తారనమాట మట్టి వినాయకుడు. సో అలాగే నేను 2 వినాయకులు ఎందుకు పెట్టాను అనుకుంటున్నారా? అది రీజన్ అనమాట. నేను వస్తున్నప్పుడు ఒకటి తెచ్చుకున్నాను, సో అపార్ట్మెంట్లో కూడా ఇచ్చాను. దానికి నేను ఇలా గంధంతో సో నీట్గా నేను అలంకరించుకుంటున్నాను అనమాట. సో అది నాకు చిన్నప్పటి నుంచి అమ్మమ్మ దగ్గర నుంచి తెలుసుకున్నది. ఇదే కాదు, ఆ రోజు ఖచ్చితంగా నాకు ఇంట్లో పిండి వంటలు చేసేది. పులిహోర, చక్కెర పొంగలి, బూరెలు, అలాగే ఉండ్రాళ్ళు, ముఖ్యంగా కొబ్బరి ముక్కలు వేసి డ్రై ఫ్రూట్స్, జీడిపప్పులు వేసి భలే చేసేది అమ్మమ్మ. సో అదే ఇప్పుడు కూడా మా ఇంట్లో చేస్తున్నారు. సో ఆ డేస్ అన్నీ కూడా నాకు ఈ వినాయక చవితి టైంలో చాలా చాలా గుర్తొస్తాయండి. అండ్ ఇంకోటి గమ్మత్తైన విషయం ఏంటో చెప్పనా? చిన్నప్పుడు కూడా మీకు కూడా ఎక్స్పీరియన్స్ ఉంటుంది. మేము కూడా ఫ్రెండ్స్ అందరం కలిసి చందాకి వెళ్ళేవాళ్ళం. అంటే కాలేజ్ టైంలో కానీ స్కూల్ టైంలో కదా. సో వినాయకుడు పెడతాంటే మా స్ట్రీట్కి ఒక వినాయకుడు ఉండేవాడు. అరే వాళ్ళంతా హైట్ పెట్టారా, మనం ఇంకా హైట్ పెడదాం రా అని ఒక కాన్వర్జేషన్ బిల్డ్ ఉండేది. అలాగే ఎవ్రీడే ఒక యాక్టివిటీస్, అంటే ఏదైనా డ్రామా కానీ, డాన్స్ కానీ, సంథింగ్ ఇట్లా ప్రోగ్రామ్స్ ఉండేవి. సంగీతం ఉండేది, అంతాక్షరి ఉండేది, గేమ్స్ ఆడేవాళ్ళం. ఇదంతా వినాయకుడి దగ్గరే. సో అంటే ఎవ్రీ డే నైట్ మేము హోల్ నైట్ అక్కడే ఉండేవాళ్ళం పందిరి దగ్గర, మా ఫ్రెండ్స్ అందరం కలిసి. సో ఇప్పుడు ఈరోజు మార్నింగ్ అయితే నా ఫ్రెండ్స్ కొంతమంది కాల్స్, ఏం చేస్తున్నామంటే ఏం చేస్తాం, అంత ఆర్టిఫిషియల్ లైఫ్ అయిపోయింది. సో సిటీ లైఫ్ బేసికల్లీ. సో ఇలాంటి టైం అప్పుడు ఫ్రెండ్స్ అందరితో కలిసి ఆ జ్ఞాపకాలని ఒకసారి రిమెంబర్ చేసుకోవడం నాకు చాలా చాలా నచ్చిందనమాట. సో మీ అందరూ కూడా ఎక్స్పీరియన్స్ ఉండాలి. అలాగే ఈ లాస్ట్ మంత్ వినాయక చవితి స్టార్ట్ అవుతుంది అనగా నా అపార్ట్మెంట్ దగ్గరలో పిల్లలండి, ఒక 6-7 మెంబర్స్ ఉంటారు. చిన్న పిల్లలే, మైట్ బి 5th స్టాండర్డ్ అలా ఉంటారు. అనే నాకు చందా కావాలనియా, మేము వినాయకుడిని పెడుతున్నాం, చందా వేయని అని చెప్పి ఒక బాక్స్, అలాగే ఒక బుక్లెట్, దాంట్లో నీట్గా ప్రింటెడ్ అయి ఉంది ఏ ఏరియా వినాయకుడు పెడుతున్నారు, వాళ్ళ నేమ్, కాంటాక్ట్ నెంబర్ అన్నీ ఉన్నాయన్నమాట. నేను జస్ట్ చందా ఇచ్చిన తర్వాత, ఎలా తమ్ముడు ఇంకా స్టార్ట్ కాలేదు కదా, అప్పుడే మీరు మొదలైపోయారు అంటే, అన్న కాంపిటీషన్ ఎక్కువ ఉందన్న, మా పక్క కాలనీ వాళ్ళంతా ముందు వచ్చేస్తే అంట. అంటే వాళ్ళకి కూడా సరదాగా ఉంది, అట్ ద సేమ్ టైం సీరియస్గా కూడా తీసుకున్నారు. ఆ రోజు వాళ్ళనే పంతుల్ని కూడా తీసుకొచ్చి పూజ చేయిస్తారు. అంటే చిన్న పిల్లలు వీళ్ళంతా కలిసి ఒక కాలనీ దగ్గర పెడుతున్నారు. నాకు అది చాలా నచ్చింది. సో ఈరోజు ఇంట్లో అయితే మా పూజ అయితే చేసేసారు. సో ఇలాగ నేను వినాయకుడిని అయితే డిజైన్ చేసుకున్నాను. సో అలాగే మీ ఇంట్లో కూడా చాలామంది ఇట్లాంటి మెమరీస్తోని కూడుకుని ఉంటాయి. మీ అందరితో మాట్లాడినట్టు ఉంటుందని చెప్పి ఈ వీడియో నేను స్టార్ట్అప్ చేశాను అనమాట. అండ్ యాక్చువల్లీ ఫెస్టివల్స్ టైంలో చాలామంది అడిగారు వ్లాగ్స్ పెట్టండి అంటే. జనరల్గా ఫెస్టివల్స్ టైంలో వ్లాగ్ ఎలా పెడతాను నేను, అంటే టైం ఉండట్లేదు కదా అనేసి నేను అనుకున్నా. బట్ ఈసారి నేను చేసేది ఇది నాకు చాలా ఇష్టమైంది. అలాగే ప్రతి పండగ కూడా ఇష్టమే, బట్ అందులో మోస్ట్ 12 రోజులు అప్పట్లో అయితే నిమజ్జనం టైం ఉండేదండి. ఈ 12 రోజులు రకరకాలుగా ఉండేది. అందరూ అంటే చిన్న పెద్ద తేడా లేకుండా, ఇరుగు వాళ్ళు, పొరుగు వాళ్ళు, మొత్తం అందరూ కలిసి ఒక పండగలాగా. ఇక్కడ హైదరాబాద్లో కూడా అయితే చాలా బాగా చేస్తారని విన్నాను. జస్ట్ నేను చూశాను కూడా, బట్ లాస్ట్ ఇయర్ చూశాను. సో ఈ ఇయర్ మనకి ఖైరతాబాద్లో చాలా పెద్ద వినాయకుడు పెడతారంట. నేను మోస్ట్లీ వెళ్ళలేదు. ఈసారి ఖచ్చితంగా నేను వెళ్తాను. నిమజ్జనం అయ్యేలోపు ఒకసారి దర్శనం చేసుకుంటాను. సో ఇదండి మన 2 వినాయకుల్ని నేను ఇలాగా నీట్గా డిజైన్ అయితే చేసేసుకున్నాను. సో పూజకి అయితే రెడీ చేసేసాను. సో మీ అందరితో మాట్లాడినందుకు కూడా నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. అలాగే మనం వినాయక చవితి ఎంత ఆనందంగా అయితే మొదలు పెడుతున్నామో, ఎండింగ్ కూడా అంతే సంతోషంగా ఉండేటట్టు చూసుకోవాలి ప్రతి ఒక్కరు. నిమజ్జనం టైంలో మీరు జాగ్రత్తగా ఉండండి, పక్క వాళ్ళని కూడా జాగ్రత్తగా చూసుకోండి. ఇంకొక అతి ముఖ్యమైన విషయం ఏంటంటే, నేను చాలా చోట్ల గమనించాను, అంటే అన్నదానం జరుగుతుంది కదా ఈ 12 రోజుల్లో,
నిమజ్జనం టైంలో. సో చాలామందికి బాగా డ్రెస్సింగ్ సెన్స్ ఉన్న వాళ్ళు, కొంచెం బాగా ఉన్న వాళ్ళకి ఫుడ్ బాగా పెడుతున్నారు, ఏమీ లేని వాళ్ళకి పక్కన పెట్టేస్తున్నారండి. అది కరెక్ట్ కాదు. అన్నదానం అంటేనే ఏమీ లేకుండా ఆకలితో ఉన్న వాళ్ళకి పెట్టడం అని. సో మనం అంటే అందరూ అనటం లేదు, కొంతమంది నేను అబ్జర్వ్ చేశాను కాబట్టి. సో మనమే చందాలు వేసుకొని మనమే సెలబ్రేట్ చేసుకుంటే ఏం కాదండి. సో మీరు అలాంటిది ఎక్కడైనా గమనిస్తే దీన్ని ఖండించండి. సో అందరికీ ఆకలి ఒక్కటే. సో మళ్ళీ ఇంకొక వీడియోలో మనం కలుద్దాం. అంతవరకు కీప్ వాచింగ్, స్టే కనెక్టెడ్, లవ్ యూ ఆల్.